నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మన శివరాత్రి అంటే మన ఎస్కోట్లో శివరాత్రి పునిగిరి దగ్గర ఎలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి మొత్తం టోటల్గా వ్లాగ్లో అయితే A to Z ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్ గుడి డెకరేషన్ ఎలా అయితే అయిందో మొత్తం ఫ్లవర్స్ ఎలా మేము డెకరేషన్ చేసామో అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిబిషన్ దగ్గర మేము అంతా ఎంజాయ్ చేసామో అది కూడా ఉంటుంది. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. గాయస్ ప్రజెంట్ అయితే టెంపుల్లో మొత్తం ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ అవుతుంది. మన సూర్యబాయ్ కూడా బిజీగా ఉన్న పనుల్లో. సూర్యబాయ్ వేరే అన్యాలు పంచగా చివరి ఉన్నారు, ఇంకా పువ్వులు ఉన్నాయి, అవి కూడా ఇంకా మనమే కట్టాలి. మీకైతే ఇప్పుడే చాలామందికి అన్లాక్లో తెలియదు అనమాట. ఇది ఎంట్రన్స్ ఇలా వస్తారు, ఇది హుండి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఇది ఇంకా వస్తాయి, ఇంకా చాలా పువ్వులు యాడ్ అవుతుంది. ఇందులో లుక్ మారిపోద్ది ఓవరాల్గా, చాలా బాగుంటుంది. ఇంకోరా నిలరా నాని వెళ్ళరా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ అలాగా ఒక్కోటే. సో చలో గైస్, లైటింగ్ అయితే పెట్టారు. ఎందుకంటే రేపు నైట్ అంతా మ్యాక్సిమం ఈవినింగ్ 6 నుండి జాగాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా నైట్ వచ్చేస్తారు. మొత్తం ఓవరాల్ నైట్ అంతా భక్తులు వస్తూనే ఉంటారు. మొత్తం అంతా టెంట్ వేశారు, ఎండ తగలకుండా లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఎండ తగలకుండా భక్తులందరికీ టెంట్ అయితే వేస్తారన్నమాట. ఇదంతా టోటల్గా టెంట్ గజిస్తాము అన్నమాట. రేపు ఫుల్గా దీపాలతో కలకలగా ఆడిపోద్ది మన గజిస్తాము. ఇది ఎంట్రన్స్ అంటే మన గర్భగుడి లోపల ఉంటుంది. నేను మొత్తం అంతా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తాం. అంతవరకు మొత్తం టోటల్ ఇంకా అయిపోద్ది, ఇంకో 10% ఉంది, అది కూడా అయిపోతే నేను టోటల్ లోపల గర్భగుడి ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను. సో ఇది క్యూ, రేపు మన భక్తులందరికీ దర్శనం చేసుకోవడానికి ఇది మొత్తం క్యూ మాట. మొత్తం అంతా లైన్ అలా వచ్చి మొత్తం అంతా లైన్ చూసుకొని వెళ్ళాలి. హలో మామా, ఇదేమాట మన గర్భగుడి. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రేపు మాత్రం ఇక్కడ. ఇదిగోండి టోటల్ డెకరేషన్ ఇంకా అవుతుంది. ప్రజెంట్ అయితే చేస్తాను మా బ్యాచ్. ఫైనల్లీ కంప్లీటెడ్ గైస్, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ పట్టింది. లుక్ ఎలా ఉందో సార్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. ఇవ్వండి ఇవన్నీ వాళ్ళేమాట. మొత్తం ఈ డెకరేషన్ మొత్తం వాళ్ళే, మనం హెల్ప్ చేసాం అంతే. కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది డెకరేషన్ మాత్రం. కానీ ఇయర్ మనకి ఛాన్స్ దొరికింది స్వామివారికి సేవ చేసుకోవడానికి, చేసుకున్నాం. కానీ రేపు మనం ఇక్కడ కూడా రాలేం, అంత బిజీగా ఉంటుంది ఇక్కడ. ఇదంతా రేపు అంతా ఫుల్ క్రౌడ్స్ నిండిపోద్ది, మనం రాలేం. సో గైస్ ఇదేమాట మన గర్భగుడి. మొత్తం డెకరేషన్ అంతా ఫినిష్ అయిపోయింది లోపల కూడా గర్భగుడిలో. గైస్ ఓవరాల్గా లోపల లుక్ మొత్తం CCTV ఫొటోస్ ఉంటుంది ఇక్కడ. ప్రొఫెషనల్ ఇక్కడ CCTV ఫొటోస్. ఎవరైనా చేస్తే టక్కన పడుకుంటాం, అమ్మాయిలు తీసిరాకండి తీసుకోండి బాబు. మొత్తం CCTV ఫొటోస్ మొత్తం అంతా హ్యాండిల్ చేస్తుండే సరికి మా ఎస్కోట్ కొండదూరు రాజు. మీరు ఎక్కడ చేసిన దొరికేస్తారో జాగ్రత్త ఉండండి. సో టైం అయితే 10 PM అయింది, కరెక్ట్గా 10 PM అయింది. ఇందాక 6:30కి వచ్చాం. ఫ్లవర్ డెకరేషన్ చేద్దాం టెంపుల్లో. 10 అయ్యింది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇయర్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రేపు శివరాత్రి, ఇంకొక ఫ్యూ అవర్స్ ఉన్నాయి అంతే మా అయితే. కానీ రేపు మాత్రం ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది క్రౌడ్ గట్టన. ఎస్కోట్ వాళ్ళకి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. తెలుసు మా ఎస్కోట్ వాళ్ళకి ఎలా ఉంటుందో. ఈ స్టెప్స్ అన్నీ కూడా రేపు అస్సలు ఖాళీ ఉండవు, ఫుల్ నిండిపోతాయి, స్టెప్స్ అన్నీ నిండిపోతాయి.
ఇప్పుడే అయింది. ఇవ్వండి మా వాళ్ళు ముందే వెళ్తున్నారు. ఋషి, సూర్య, ఇద్దరు అన్నారు, నేను. ఇంకా మా వాళ్ళు వచ్చారు, ఇద్దరు ముగ్గురు. నాని అందరు వచ్చారు, అందరు చూసారు కదా వీడియోలో. వాడికి ఏదో పని ఉండి అర్జెంట్గా వెళ్ళాడు. వీలైతే మ్యాక్సిమం ఛాన్స్ ఉంటే నేను రేపు వస్తాను, మళ్ళీ మార్నింగ్ వీడియోస్ కూడా తీస్తాను. ఇక్కడ ఛాన్స్ ఉంటే మనకి, లేకపోతే ఇదే చూపిస్తాను. అండ్ ఇప్పటికీ మనకి గర్భగుడిలో కూడా ఎవరికి వీడియో తీయడానికి ఛాన్స్ ఇవ్వరు, కానీ మనం పర్మిషన్ అడిగి మరీ తీసాం. ఆ క్లిప్ కూడా ఉంటుంది. సో అంతా క్లియర్గా చూడండి. పుణ్యగిరి మొత్తం నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రజెంట్ గుడి దగ్గర అయితే మార్నింగ్ వ్యూస్ అయితే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. దారింతల్లో ఒకటి, కోట్లింగాలు ఒకటి ఉన్నాయి. సో అది కవర్ చేయడానికి ఇప్పుడు నైట్ టైం కాబట్టి అంత క్లారిటీగా రావు, బట్ చూపిస్తాను మీకు. ఇదే మా కోటిలింగాలు. ఈ ప్లేస్నే కోటిలింగాలు అంటారు పుణ్యగిరిలో. టెంపుల్కి దారింతల్లోకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ అయితే ఇదిగోండి బోర్డు చూసారు కదా, కోటిలింగాలు. దిస్ వన్ ఇదే మాట. అంటే మన ఎస్కోట్ సిటీ టౌన్ రేపు మీ స్టెప్స్ కానీ కనీసం అస్సలు సమస్య లేదు, ఖాళీ ఉండవు. రేపు ఈ టైం నుండి చూడండి ఎట్లా ఉంటుంది మరి. అసలు ఇది దారందల్లో అన్నమాట ఇది. సో మీరు కింద నుండి వచ్చేస్తే మీకు రైట్లో ఉంటుంది. స్టార్టింగ్ మీకు పునీర్ ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ ఇదే తగులుతుంది. అక్కడ నుండి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మీకు వాటర్ ఫాల్, దారందల్ వాటర్ ఫాల్. ఇది కొత్త రూట్ పైకే. ఇది కూడా ఆశ్రమం దగ్గరికి కొత్త రూట్. ఇది కింద, ఇది మనం కింద నుండి రావాలి. లెఫ్ట్కి రూట్ ఉంటుంది, రైట్కి దారందల్లో ఉంటుంది, పైకి గుడికి. ఓకే. సో ఇదే మాట బూరెల దిబ్బ అంటారు దీన్ని. బూరెల దిబ్బ అంటే చిన్న పిక్కలు తీసుకొని 3 పైకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు నాకు కూడా తెలియదు. చిన్నప్పుడు నేను కూడా ఇస్తుంది చాలాసార్లు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. దీన్ని బూరెల దిబ్బ అంటారు. సో రేపు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్స్ కూడా రెడీ చేశారు. గట్టిగా ఉన్నాయి, సరుకు మాత్రం అటు ఇటు కూడా. సరే కదా అలా డెస్తారు రేపటికి. అప్పుడే అలా దిగుతుండగా మన బాస్ అయితే కనిపించారు. వెంటనే మన బాస్కి అయితే నమస్కారం పెట్టుకొని అండ్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ వస్తున్న దారిలో కూడా మొత్తం కిందంతా ఫుల్ లైటింగ్ అయితే పెట్టారు. ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు గైస్, తప్పకుండా విజిట్ చేయండి. 2000 years later. मेरा मजाक తెలుగు నయమాలు ఉన్నాండ్రా నేను మాట్లాడుతున్నా. ఎంత ఎంతరా టికెట్? వాటిలో నేమ్ బోలో నేమ్ 6 కాదు 60 తిప్పాలి నువ్వు ఇప్పుడు. ఓకేనా? 60 రౌండ్స్ వేయాలి. నేను తెల్లారి తిప్పిన పర్లేదు. డీజిల్ కావాలి, డీజిల్ కావాలా? ఏంటి భయపడిపోతున్నా మా వాడు. ఇంకా మా అందరు కింద ఉన్నారు, మా వాళ్ళు పైన ఉన్నారు. కరెక్ట్గా 6-7 రౌండ్లు వేసాడు అంతే. 100 రూపాయలు వేస్ట్. నేను తెల్లాలు తిప్పుతాను అనుకున్నాను. మరి మన తీసుకొస్తారు బీజేపీ గెస్ట్ కాబట్టి, బీజేపీ గెస్ట్ ఇక్కడ కాబట్టి ఎక్స్ట్రా ఒక రౌండ్ మామూలు తీస్తాం మన ఇంట్లో. ప్రజెంట్ మన ఎస్కోట ఇది. ఇయర్లీ వన్స్ మన సొంత ఊర్లో ఇలాంటి పండుగలు అయ్యేటప్పుడు ఎంజాయ్ చేయకపోతే వేస్ట్ ఉన్నాయి. మనకి ఎన్నో బాధలు ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టి చిల్ అవ్వాలి. ఒక పక్కన మీరు కూడా ఫెస్టివల్స్ ఏమైతే ఊర్లో ఎలాంటి ఎగ్జిబిషన్ పెడితే మాత్రం టైమ్స్ అన్ని పక్కన పెట్టి అలాగే వెళ్ళి చిల్ అవ్వంటారు ఫ్రెండ్స్తో. ఇప్పుడైతే ఒకనే జైంట్ వెళ్ళి ఒకనే ఉన్నాను. నిజంగా నెక్స్ట్ లెవెల్ వచ్చిందా?
వేరే పడుకుంటున్నావు. మందకి మంద ఉన్నారు చూడండి, ఎంతమంది ఉన్నారు. పాప ఆడు ఆడికి డ్రాప్ ఎవరో ఎక్కేస్తున్నాడు అందరూ. ఆడు చూడండి దింపేస్తున్నాడు మొత్తం. నేను ఎక్కినారా మన చిన్నప్పుడు ఇవి ఏటీ లేవు, ఇప్పుడు అంతా ట్రెండ్. మాకు మామూలుగా ఉండదు. పిల్లకాయలు గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు అవి లేవు. ఒక 5 పుల్ల వేసుకొని ఇచ్చారు, తిరిగి మొత్తం గ్రౌండ్ అంతా. ఇప్పుడు ఇది ఎక్కుతున్నమాట మనం. దీన్ని చాలామంది పడవంటారు కానీ ఇది ఒరిజినల్ నేమ్ కొలంబస్. కొలంబస్ అంటారు. ఓకేనా? ఇంకో దండిపాలెం గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు. గ్యాంగ్ ఎంత అవుతుంది దండిపాలెం గ్యాంగ్. కొలంబస్ చేయడం అది కొలంబస్ది పడవది కదా. అది మా సంగతి. 10 రేట్లు ఇచ్చాం. సరే నాని ఎన్ని ఇచ్చారా? గుడ్. చూసారా 10 టికెట్లు. 10 టికెట్లు తీసాం. 10 టికెట్లు 4, 8, 12, 15, 20, 24 మంది ఎక్కాం. 10 టికెట్లు తీసాం, 24 మంది ఎక్కాం. మరి మామూలుగా ఉండదు. चीटिंग करता है तू, चीटिंग करता है तू. జాలేపడు వాళ్ళ దగ్గర జాలేపడు. చూడు స్కూల్ పిల్లలు చూసారు బెంచ్ వాళ్ళ కూర్చున్నారు. బెంచ్ మీద స్కూల్ పిల్లలు బెంచ్ మీద కూర్చున్నారా. తిప్ప తిప్ప తిప్పని తిప్ప. వెళ్ళిపోరా. నువ్వెందుకు వచ్చేస్తున్నా? ఆడడానికి వెళ్ళిపో. ఆర్కే వైసా నించా నేను పబ్జీలో చూడను కానీ బయట చూడరు కాదు. అర్థమైపోయింది నాకు. స్నైపర్ షాట్లు స్పెషల్ కొడతాను నేను. అలాంటిది ఇప్పుడు ఒక షాట్ కొట్టలేకపోయినాను. అమ్మ దీపం గేమ్ రియల్ చాలా తేడా ఉంటున్నావా. నాకే నిజంగా మావా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఈ ఇయర్. మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే అన్నీ మర్చిపోయి అప్లోడ్ ఫ్రెండ్స్తో వస్తే మీరు కూడా చిల్ అయిపోతారు. ఈ ఫెస్టివల్ మాత్రం చాలా బాగుంది. ఈరోజు ఫస్ట్ 2 days మీరు రాలేదు అవ్వక ఈరోజు వచ్చా ఉండరేమనుకున్నా కానీ ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తాం. మొత్తం తిరిగిస్తాం. వ్లాగ్ మొత్తం ఎలా ఉంది తప్పనిసరి కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే మాత్రం వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ కలుగుతాం.